హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పుడైతే ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా రోజులు అయిపోయింది ఇలా రొటీన్ వ్లాగ్ చేసి. ఫైనల్గా అయితే ఈరోజు చేసేస్తున్నాను. ఇప్పుడైతే ముందైతే టీ తాగుతున్నాను నేను. ఈవినింగ్ అయింది. తర్వాత మా బాబుకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఈరోజు వచ్చేసి మ్యాథ్స్ అనమాట. తన ఫేవరెట్ సబ్జెక్టు. మనమేమి పక్కన కూర్చుని నువ్వు చదువు చదువు అలా ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. తన ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి తనే చదివేసుకుంటాడు. ఇంకా నేను ఇక్కడ డైరీలో సిలబస్ చూసి పేజెస్ టిక్ చేశాను. అదైతే చక్కగా తను చదివేసుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా తనకు కూడా మిల్క్ ఇచ్చేసి ఈవినింగ్ అలా కూర్చోబెట్టాను చదువుకోవడానికి. దాని తర్వాత అయితే ఇంకా వంట చేసే టైం అయింది. మీరు ఎప్పుడైనా బూందీ కూర విన్నారా? మీరు విన్నది కరెక్టే. బూందీ కూర విన్నారా? చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అదేంటి కథలు చెప్తున్నావా అనుకుంటున్నారు కదా. లేదు లేదు, ఇది ఆల్రెడీ నేను అంతకుముందు కూడా ఒకసారి షేర్ చేశాను, మళ్ళీ షేర్ చేస్తాను. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం దీన్ని రెండు విధాలా చేసుకోవచ్చు. ఒకటి ఫ్రై లాగా, రెండోది అన్నంలో కలుపుకోవడానికి వీలుగా. నేను ఇప్పుడైతే ఫ్రై లాగా అలా చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువే పడతాయి. తర్వాత ఇలా బాండి తీసుకొని ఆయిల్ వేసేసుకొని దీనిలో నార్మల్గా మనం అన్ని కూరలకి ఎలా వేసుకుంటామో తాలింపు దినుసులు అవన్నీ వేసేసుకుంటున్నాను. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇలాగా కరివేపాకు ఇవన్నీ వేసేసి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఇందులోనే మనం టమాటో కూడా యాడ్ చేస్తాము. ఆనియన్, టమాటో బాగా మెత్తగా అయిపోవాలన్నమాట, లైక్ ముషీగా అయిపోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్ మనం రెండింతలు వేసామనుకోండి, అందులో ఒక ఇంతు టమాటా వేస్తే సరిపోతుంది. అంటే ఎక్కువ టమాటా అవసరం లేదని చెప్పడం నా ఉద్దేశం. తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం వేస్తున్నాను. మీకు ఫ్లేవర్గా కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, బట్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసి స్పైసెస్ అన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఈ కూర మీరు రసంతో తిన్నా, పప్పుతో తిన్నా, పప్పుచారుతో తిన్నా, ఓన్లీ వైట్ రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది అంతకుముందు నాకు తెలియదు, రీసెంట్గా నాకు ఒక కజిన్ చెప్పిందనమాట. అప్పటి నుంచి మేమైతే బాగా రెగ్యులర్గా తింటున్నాము. సో తను చేసి పెట్టింది ఒకసారి. సో అప్పుడు తిన్న దగ్గర నుంచి నాకు అందరికి బాగా నచ్చింది. అప్పటి నుంచి మేము కూడా ఇంట్లో చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇవి మొత్తం అంతా చక్కగా వేగిపోయి అసలు టమాటో కనిపించకుండా అయిపోయింది కదా. ఇలా అయిపోయినప్పుడు ఇందులో నేను కొంచెం ధనియాలు, జీలకర్ర రెండు ఫ్రై చేసి ఉన్న పొడి వేస్తున్నా. మీరు అలా లేదు అనుకుంటే కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు మీకు నచ్చిన మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఇంకొంచెం ఆ పొడులంతా ఇలా ఆయిల్లో పట్టేసిన తర్వాత ఇందులో అయితే నేను కొంచెమే వాటర్ వేస్తున్నాను. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. మీకు గ్రేవీ కర్రీ లాగా అలా అన్నంలో కలుపుకొని ముద్దకూరలాగా రావాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. ఈరోజు నేను చారుకి కాంబినేషన్ కింద చేస్తున్నాను కాబట్టి పొడి పొడిగా చేద్దాం అనుకుంటున్నా. అందుకని కొంచెం వాటర్ అయితే తక్కువగా యాడ్ చేశాను. ఈ వాటర్ కూడా ఇలా ఇందులోకి అబ్జర్వ్ చేసేసుకోవాలి ఆనియన్స్. తర్వాత ఇలా ఉంది కదా బూందీ, ఇదైతే వేసేస్తున్నాను. ఈ బూందీ ఎలా ఉండాలంటే చాలా క్రంచీగా ఉండాలి. మనం నోట్లో వేసుకుంటే అనాలన్నమాట, అట్లా క్రంచీగా ఉండాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాల్సిన క్వాంటిటీ వేసేసుకుని కలిపేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనియన్స్లో మనం సాల్ట్, కారం వేసాం కదా. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ బూందీలో కూడా సాల్ట్, కారం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. కావాలి అంటే లాస్ట్లో మనం యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఇంకా ఇక్కడ నాకు కావాల్సిన బూందీ క్వాంటిటీ అంతా వేసుకొని నేనైతే కలిపేస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా ఇందులో ఫైనల్గా అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు. వేసేసుకుని చక్కగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నామంటే ఇంకేముంది, మనకి ఎమ్మి ఎమ్మి బూందీ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది మీకు సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు ఏదైనా నాన్ వెజ్ తింటూ కూడా ఈ కర్రీని తినొచ్చు. లేదు అనుకుంటే ప్లేట్లో వేసుకుని అలా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. బట్ స్పైసెస్ అయితే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకు అంటే ఉప్పు, కారం మనకి బూందీలో కూడా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ కూర మీకు ఆల్రెడీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీకు తెలుసా లేదా అనేసి. సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఇంకా బూందీ కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఓన్లీ రైస్తో బూందీ కూర తినేసాను. ఎందుకంటే ఈరోజు నేను పెసరకట్టు చేశాను. పెసరపప్పు చారు అంటారు కదా, నాకైతే పెసరపప్పు ఫుడ్ ఎలర్జీ ఉందన్నమాట. ఓన్లీ మా శ్రీకర్కి, మా హస్బెండ్ అయితే ఇష్టంగా తింటారు. దాని గురించి పెసరపప్పు అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వేయించేసాను. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. నేను పప్పు అయినా పప్పుచారు అయినా వేసేటప్పుడు ఈక్వల్గా తీసుకుంటాను అనమాట. ఆయిల్, గీ, ఇంకా ఫ్లేవర్ రైస్ కూడా అలాగే తీసుకుంటాను. కొన్ని కొన్ని వాటికి గీ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అలానే మరీ ఎక్కువ తీసుకోకూడదు,
ఇలా క్వాంటిటీస్గా ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నార్మల్గా తాలింపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకున్న తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేశాను. వచ్చేది సమ్మర్ కదండి, ఈ సమ్మర్లో ఈవినింగ్స్ ఇలాగా ఈ పెసరకట్టు చేసుకుని తింటే బాడీలో ఉన్న వేడి తగ్గుతుంది అంటారు. సో మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు సమ్మర్లోనే. తర్వాత దీనిలో మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో నేను చింతపండు కానీ లెమన్ కానీ యూస్ చేయట్లేదు. చాలామంది చింతపండు లెమన్ కూడా వేస్తారంట. నాకైతే ఈ టమాటోలో ఉన్న పులుపుతోనే ఇది అలా కుక్ అయిపోయి ఆ పులుపు వస్తుంది అనేది ఫీలింగ్. అంటే చిన్నప్పుడు ఇంట్లో అలాగే ఉండేవాళ్ళు కాబట్టి నేను అలాగే చేస్తున్నా. సో మా హస్బెండ్ ఇలాగే బాగానే ఉంటుంది అని చెప్తారు. మీకు కావాలి అంటే లాస్ట్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోండి, మీకు ఆ పప్పుచారు ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఉప్పు, పసుపు వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాను కదా, ఎందుకు అంటే ఇందులో మనం కారం ఏమీ వేయమన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి కారంతోనే మనకి స్పైస్ అనేది వస్తుంది. ఇంకా ఆల్రెడీ పెసరపప్పు నేను ప్రెషర్ కుక్కర్ చేసేసుకున్నానని చెప్పాను కదా, ఆ పప్పు కూడా ఇందులోకి చేసేసుకొని కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే కావాల్సినంత వాటర్, ఇంకా నేను చింతపండు రసం ఏం వేయట్లేదు. మీరు ఇక్కడ కావాలి అంటే చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు. కలిపేసుకుంటున్నాను అనమాట. ఆ టమాటా అంతా చక్కగా కుక్ అయిపోవాలి, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఒకప్పుడైతే నాకు ఈ పెసరపప్పు స్మెల్ ఇవి కూడా పడేవి కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో పెళ్ళైన తర్వాత చాలా వరకు అలవాటు అయిపోయింది. సో ఇది ఒక పొంగు వచ్చిందంటే మనకి పెసరకట్టు రెడీ అయిపోతుంది. మరి ఎక్కువగా బాయిల్ అయిపోయి నార్మల్ కందిపప్పు పప్పుచారు లాగా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే ఉండదు. సో చూసారు కదా, ఇక్కడ ఒక పొంగు వచ్చేసింది, చక్కగా టమాటో కూడా కుక్ అయిపోయింది, నా పెసరకట్టు రెడీ అయిపోయింది. అదే పెసరకట్టు అంటారు, లేదంటే పెసరపప్పు చారు అంటారు. సో శ్రీకర్ తినడం అయిపోయింది, మా హస్బెండ్ కూడా తినడం అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేనైతే తింటున్నాను. శ్రీకర్ని పడుకోవడానికి పంపించాను. యాక్చువల్గా నేను కూడా వెళ్ళాలి కాసేపు, అలా ఉండి పక్కన కొన్ని కబుర్లు కథలు ఏవో ఒకటి చెప్తుంటే త్వరగా అయితే పడుకుంటాడు. బట్ ఏంటంటే ఈరోజు బూందీ కూర కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. సరే నేను అన్నం తినొస్తాను, నువ్వు పడుకో ఈ లోపు అని చెప్పాను. ఎలాగో పడుకోడు, నేను వెళ్తేనే పడుకుంటాడు. ఇంకా నేనైతే మంచిగా బూందీ కర్రీ వేసేసుకొని అయితే అన్నం అయితే తినేస్తున్నా. వాళ్ళైతే చారు వేసేసుకుని చక్కగా పక్కనే బూందీ కూర పెట్టుకుని తిన్నారు. మా హస్బెండ్ చాలా బాగుందని చెప్పారు. నేను కూడా ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు చూడొచ్చు. అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉందండి, మీ నేటి మహిళ అని టైప్ చేస్తే నా ఐడి వస్తుంది, నా పిక్చరే ఉంటుంది అందులో. మీరు అక్కడ నాతో హ్యాపీగా మాట్లాడవచ్చు. మీరు ఏమన్నా మాట్లాడాలి అనుకున్నా, సజెషన్స్ చెప్పాలనుకున్నా, లైక్ ఫ్రెండ్స్ లాగా అలాగా. సో గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో, మా ఇంట్లో గిన్నెలు చాలా అవుతాయి. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సర్దుకోవాల్సినవి సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవన్నీ చేసుకున్న తర్వాత నేనైతే నైటే అంతా క్లీనింగ్ అంతా చేస్తాను. యాక్చువల్గా ఇదంతా అయ్యే ముందే నేను ఇల్లు కూడా అంతా చేసేస్తానమాట. అంటే గిన్నెలు చేసిన తర్వాత లేకపోతే ముందు అలాగా ఇల్లంతా కూడా నైట్ టైమే చేసేసుకుంటా నేను. నాకు మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇల్లు, అదే అలవాటు ఫస్ట్ నుంచి. ఇంకా ఎప్పుడైతే మా హస్బెండ్ మజ్జిగ అడిగితే నేను బూందీ అంతా నేను బాక్స్లో పోసేది, ఇంకా తనకి మజ్జిగ కూడా చేసిస్తున్నాను. పెరుగన్నం తినలేదంట, మొత్తం బూందీ కర్రీతో తినేసారంట. సో అందుకని ఇంకా నేను అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే బ్లెండర్లో వేస్తాను, కానీ నార్మల్గా తను ఒక్కళ్ళే అయితే నేను ఇలాగే చేత్తోనే కవ్వమంటారు కదా, కవ్వంతో తిప్పిస్తాను. మీరు కూడా కవ్వమంటారా, లేకపోతే మీరు ఏమని పిలుస్తారు మజ్జిగ చేసేదాన్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. నేనైతే పెరుగు మజ్జిగ చాలా తక్కువ, అంటే కంప్లీట్గా మానేశాను. ఓన్లీ బిర్యానీలో రైతా మాత్రమే వేసుకుంటాను. కొన్ని రీజన్స్ ఉన్నాయి దానివల్ల. ఇంకా నార్మల్ పెరుగు మజ్జిగ చాలా తక్కువ అనమాట తినడం. మసాలా మజ్జిగ అయితే ఎప్పుడైనా మరి సమ్మర్లో బాగా హీట్గా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం తాగుతూ ఉంటాను. రెగ్యులర్గా అన్నంలో పెరిగేసుకోవడం అదంతా చాలా తక్కువ. ఇంకా మా హస్బెండ్ మాత్రం రెగ్యులర్గా మజ్జిగ పెరుగు ఇవన్నీ తాగుతూ ఉంటారు. శ్రీకర్ కూడా పెరుగన్నం బాగానే తింటాడనమాట. సో ఇలా అయితే ఈవినింగ్స్ బిజీగా ఉంటాయి. ఎందుకంటే ఇదంతా చేసుకోకపోతే మార్నింగ్ మళ్ళీ స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి, పిల్లల్ని పంపించాలి, హడావిడి అయిపోతుంది. నాకేంటంటే నైట్ అంతా చేసుకుని పడుకుంటే ఒక 10 నిమిషాలు లేట్గా లేచినా మార్నింగ్ పర్వాలేదు అన్న ఫీల్ ఉంటుంది. ఎలాగో 6:20 కల్లా లేచేయాలి, అలా లేచేస్తేనే మనం వాళ్ళకి బాక్స్ ఇచ్చి వాళ్ళంతా రెడీ చేయగలం. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, శ్రీకర్ ఇంకొంచెం పెద్దగా అయిపోతే తన పనులు తనే చేసుకుంటే మనకి ఇంకొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా కంగారు ఉండదు మార్నింగ్స్ అని. సో చూసారా గిన్నెలు ఎలా ఉన్నాయో, పల్లవి రా రా అంటున్నాయి. సో ఇంకా లంచ్ బాక్స్లు ఇవన్నీ కూడా వేసేసుకుని ఎక్కడెక్కడ ఏమున్నాయి ఫ్రిడ్జ్లో తీయాల్సినవి, కిచెన్లో ఏమున్నాయి అన్నీ, ఏమైనా ఫ్రిడ్జ్లో ఖాళీ చేయాల్సినవి ఉంటే అన్నీ డస్ట్బిన్లు వేసేసి గిన్నెలు అయితే తోమేస్తున్నాను.
సో అలా అనమాట. తర్వాత అయితే ఇంకా కౌంటర్ టాపు, స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ రాగానే ఫ్రెష్‌గా ఉంటుంది అని చెప్పేసి. సో మనం లెగిసేదే బద్ధకంతో లేసామనుకోండి, ఈ పనులన్నీ ఉన్నాయనుకోండి, ఇంకా బద్ధకం వచ్చేస్తుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేస్తా. ఇంకా ఇక్కడైతే చూసారా, హ్యాపీ కిచెన్ హ్యాపీ పల్లవి. యాక్చువల్‌గా నీట్ కిచెన్ హ్యాపీ పల్లవి. యూట్యూబ్‌లో ఏవో ఒకటి పెట్టుకొని చూస్తూ ఉంటా. నేను ఇలా పనులైతే చేసేసుకుంటా. ఒక్కొక్కసారి టీవీలో అలాగా, కొన్ని సార్లు ఓన్లీ సాంగ్స్ స్పీకర్స్‌కి పెట్టి అలాగా. ఎనకాలైతే ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే నేను నా బ్రెయిన్‌లో ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటా అన్‌వాంటెడ్ స్టఫ్ అంతా. అందుకని ఏదో ఒకటి పెట్టుకొని అది చూస్తూ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవడమే. పనంతా అయిపోయింది. ఎందుకో చల్లగా ఏమైనా తినాలనిపించింది. ఫ్రిడ్జ్‌లో చూస్తే కుల్ఫీలు కనిపించాయి. సరే తినేద్దాం కదా అని ఒకటైతే తెచ్చేసా, బాంబే కుల్ఫీ. చాలా వేడిగా ఉంది. నాకెందుకో అనిపించింది దసరా అయ్యి ఇంటికొస్తుంటే ఏంటి చలికాలం వచ్చేసిందా అని. అంటే ఎర్లీగా వచ్చేసింది వింటర్ అని చెప్పి. అలాగే ఇప్పుడు అనిపిస్తుంది ఫిబ్రవరి ఫస్ట్ వీకే సమ్మర్ ఎర్లీగా వచ్చేసింది అని. మేమైతే కోల్డ్ కూడా స్టార్ట్ చేసాం. ఏసీ ఇంకా వేయలేదు కానీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.